మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. రైతు కళ్ళల్లో ఆనందం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సీజన్ మొదలైన వేళ సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఊరట లభించింది. ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేస్తోంది. ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73 లక్షల మందికి పైగా రైతులకు ఈ సాయం అందనుంది. ఈ ప్రక్రియలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 2 ఎకరాల భూమి లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో బటన్ నొక్కి ఈ సాయాన్ని విడుదల చేయనున్నారు. నిజానికి ఈ సభ ఖమ్మం జిల్లాలో జరగాల్సిందే. భారీ వర్షాల కారణంగా అక్కడ పరిస్థితి అనుకూలించలేదు. అందుకే చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్కు మార్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు తమ సమీప రైతు వేదికల వద్ద ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. బ్యాంకులు ఏవైనా పాత అప్పులు ఉన్నాయని రైతుల ఖాతాల నుంచి ఈ డబ్బును మినహాయించుకోవద్దు అని కఠినంగా చెప్పింది. ఈ నిధులు కేవలం సాగు అవసరాలకు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే RBI ఇతర బ్యాంకులకు ముందస్తు సమాచారం ఇచ్చింది. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించింది. రాష్ట్రంలో 1.5 ఎకరాలకు ఈ సాయం అందుతోంది. ప్రాధాన్యత క్రమంలో మొదట తక్కువ భూమి ఉన్న వారికి డబ్బులు ఇస్తున్నారు. దీనివల్ల చిన్న రైతులు సాగు పనులు ఇబ్బంది లేకుండా మొదలు పెట్టుకోవచ్చు. సుమారు 41 లక్షల మందికి పైగా రైతులకు తొలి విడతలో 2,482 కోట్ల రూపాయలు అందుతున్నాయి. దశల వారీగా మిగతా వారికి కూడా నగదు జమ అవుతోంది. కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఎవరికైనా ఇంకా నిధులు పడకపోతే జూలై 5 లోపు తమ వ్యవసాయ విస్తరణ అధికారిని కలవచ్చు. వారి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని పొందేందుకు అర్హులు అవుతారు. ప్రస్తుతం వానాకాలం సాగు పనులు వేగంగా జరుగుతున్నాయి. విత్తనాలు కొనడం నుంచి దుక్కి దున్నడం వరకు రైతులకు ప్రతి రూపాయి కీలకం. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇస్తున్న సాయం రైతులకు కొండంత అండగా నిలుస్తోంది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ నగదు జమ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు దీనిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం పట్ల అన్నదాతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ నిధుల పంపిణీ మొదలవుతుంది. రైతులు తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకుని సాగు పనులను ఉత్సాహంగా ప్రారంభించవచ్చు. చిన్న సన్నకారు రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అందరికీ ఈ సాయం అందుతుందనే భరోసాని ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగుకు ఏ లోటు రాకుండా ప్రతి రైతుకు అండగా ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి ఈ రోజు తెలంగాణ రైతులకు పండగ రోజు అని చెప్పొచ్చు.